తనకి ఎస్టేట్లో ఎవరూ శత్రువులు లేరు. అక్కడ తన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. నాకు సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎవరు చేశారో వాళ్ళ మోటో ఏంటో తెలియడం లేదు. నాకు మీ హెల్ప్ కావాలి. ప్రస్తుతానికి కిడ్నాప్ గురించి పూర్తి వివరాలు తెలీదు. అయితే కనుక్కోండి బాయ్. వాళ్ళకి ఎవరు డీల్ ఇచ్చారో అంతకు 3 రెట్లు ఇస్తాను. నా వసుంధర క్షేమంగా తిరిగి రావాలి. నేను కనుక్కుంటానులే, నువ్వుకి వెళ్ళు. వెళ్ళు అంటే ఎప్పట్లోపు చెప్తారు? మీరు తలుచుకుంటే రేపటికల్లా నా వసుంధర నా దగ్గర ఉంటుంది. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు. ఈ దందా అంతా ఒక టైంలో ఒకే మాట మీద నడిచేది. తర్వాత డబ్బు కోసం ఎవరి దారులు వాళ్ళు చూసుకుంటారు. పక్క రాష్ట్రాల వాళ్ళతో కూడా కలిసి పనిచేస్తున్నారు. తెల్లారేసరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేనేం సిబిఐని కాదు. నాకు తెలిస్తే చెప్తాను, నువ్వు వెళ్ళు. ఎలా చెప్తారు? మీరు నా నంబర్ తీసుకోవడం లేదు. తను ఎక్కడ మిస్ అయిందో కనీసం వివరాలు అడగడం లేదు. మరి మీరు ఎలా చెప్తారు? రేయ్, నువ్వు నన్ను విసిగిస్తున్నావురా. ఈ సూర్య వరకు ఒక నెట్వర్క్ వచ్చిందంటే వాడి నెంబర్ కనుక్కోవడం నాకు పెద్ద విషయం కాదు. అదే మనసు మీరు పెడితే వసుంధర ఎక్కడుందో తెలుసుకోవడం కూడా మీకు పెద్ద విషయం కాదు బాయ్. ఏయ్, బాయిని విసిగించొద్దు, వెళ్ళు. నేను మాట్లాడితేనే మీకు విసుగొస్తుందా? తన్ని ఎవరేమి టార్చర్ పెడుతున్నారో ఆలోచిస్తుంటే మరి నాకేం కావాలి? ఊర్లో ప్రశాంతంగా బతుకుతున్న పిల్లని నా ఈగోతో వేధించాను. అయినా నాకు ఆపదొస్తే తన ప్రాణాలు అడ్డుపెట్టి నన్ను కాపాడింది. ఆ రోజు తను నా పక్కన లేకపోతే ఈ పాటికి నేను చచ్చిపోయి ఉండేవాణ్ణి. కానీ తనకి కష్టం వచ్చినప్పుడు నేను ఏమీ చేయలేకపోతున్నాను. అలాంటప్పుడు ఈ డబ్బు, పరపతి ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏంటి? ఇది మీకు ఒక డీల్ మాత్రమే. నాకు నా జీవితం. తనకి తినడానికి లేకపోయినా పక్క వాళ్ళ ఆకలి గురించి ఆలోచిస్తుంది. తనకి మనశ్శాంతి లేకపోయినా తన వల్ల ఎవరూ బాధపడకూడదని కోరుకుంటుంది. తనని కలిసాకే డబ్బు ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు కాదు, మన దగ్గరున్న దాంట్లో నలుగురికి పంచినప్పుడే మనం గొప్పవాళ్ళం అవుతామని అర్థమైంది. తనని కాపాడుకోలేకపోతే నేను బతికున్న శవాన్ని. మీరే నాకున్న చివరి ఆశ. ప్లీజ్ దయచేసి తన్ని కాపాడండి. తన ఫోన్ నెంబర్ తీసుకోండి, అలాగే డీటెయిల్స్ కూడా తీసుకోండి. అలాగే బాయ్. ఏయ్, డీటెయిల్స్ చెప్పు. అరకులో అమ్మవారి గుడికి వెళ్ళాక తను తిరిగి రాలేదు. ఆ రోజు
ఎరుపు రంగు ఓణి వేసుకుంది, ఎరుపు రంగు గాజులు వేసుకుంది. చూడ్డానికి చాలా అందమైన మొహం. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. మీకు ఫోటో పంపిస్తాను. మీరు కొంచెం త్వరగా నా దగ్గరికి చేర్చండి. మీకేది కావాలంటే అది నేను చేస్తాను. సరే సరే, ఇంక మీరు వెళ్ళండి. మీ నంబర్ ఇస్తారా? అలా ఇవ్వలేం. దొరికితే ఖచ్చితంగా కాల్ చేస్తాం. ఇక మీరు వెళ్ళండి. ఆ, మీకేం కావాలో అడగడం లేదు. పని అయ్యాక అప్పుడు అడుగుతాంలే. వెళ్ళండి. ఆగో, నువ్వు డబ్బులు తెచ్చిన సూట్ కేస్ బాక్స్ తీసుకెళ్ళు. ఉంచండి. ఇది చూసినప్పుడైనా మీకు నా మాటలు గుర్తొస్తాయి. డబ్బు వెనక్కి తీసుకోవాలని ఇక్కడి దాకా తీసుకురాలేదు. నా వసుంధరని వెనక్కి తీసుకుని వెళ్లాలని వచ్చాను. వెళ్ళొస్తాను. బాయ్. నా వసుంధరని మీరే వెతికి పెట్టండి ప్లీజ్. కళ్ళల్లోన నిన్ను దాచిన, ఊహల్లోన ఉసులాడిన, స్వప్నంలోన ఎంత చూసినా విరహమే తీరదే. జాజి కొమ్మగాని ఊగిన, కాలి మువ్వగాని మోగిన, చల్లగాలి నన్ను తాకిన, నీవనే భావనే ఎదురుగలేనిదే, నాకే తోచదే. రేపటి వేకువైరా కోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. చెయ్యేందుకు పట్టుకున్నారు సార్? ఏమో, నిన్ను మళ్ళీ ఎవరు దూరంగా తీసుకుని వెళ్ళిపోతారా అని టెన్షన్గా ఉంది. నిన్ను తప్ప కన్ను చూడదే, లోకమంతా చెమ్మ చీకటే, నువ్వు తప్ప దిక్కు లేదులే, ఓ సఖీ నమ్మవే. గుండె గూడు చిన్న బోయనే, గొంతు ఇంకా మూగబోవునే, నీవు లేక ఊపిరాడదే, ఓ చెలి చేరవే. ఆశలు ఆవిరై మోడైపోతినే, తొలకరి జల్లువైరావే. నీకోసమే ఈ అన్వేషణ. ఏయ్, ఇంకా వెళ్ళలేదా నువ్వు? ఈ ఆలా